అసలు ఆ మంత్రానికి ఎందుకు అంత శక్తి ఉంటుందో మీకు తెలుసా? ఆ శక్తి పదాల్లో లేదు. అది ఆ మంత్రం వెనుక ఉన్న హనుమంతునిలోనే ఉంది. హనుమంతుడి రుద్రావతార మంత్రం ఇంత శక్తివంతంగా ఉండటానికి ఒకే ఒక ప్రధాన కారణం ఉంది. హనుమంతుడు రామ్ భక్తుడిగా కనిపించిన అతని శక్తికి మూలం శివస్వరూపమే. పురాణాలు చెప్తున్న సత్యం ఇదే. శివుడు స్వయంగా హనుమంతుడి రూపంలో రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలబడ్డాడు. రాముడి విజయానికి హనుమంతుడే ప్రాణాధారమయ్యాడు. అదే శివుడు మహాభారతంలో అర్జునుడి రథధ్వజంపై కూర్చొని శ్రీకృష్ణుడికి తోడుగా నిలబడ్డాడు. కురుక్షేత్రంలో హనుమంతులు ఉన్నచోట అపజయం చోటు చేసుకోదు. అందుకే పెద్దలంటారు, హనుమంతుడెక్కడుంటాడో అక్కడుంటారో అక్కడ ప్రాణశక్తి నిలబడుతుంది. జాంబవంతుడు అన్న మాట గుర్తుంచుకోండి. హనుమంతుడు ఒక్కడు బ్రతుకుంటే చాలు, మిగతా అందరూ బ్రతుకున్నట్టే. అందుకే హనుమంతుణ్ణి రుద్రావతారుడు అంటారు. అందుకే ఆ మంత్రం అంత శక్తివంతమైనది. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారకాయ సర్వరోగ నివారణాయ సర్వదుఃఖ వినాశాయ రామదూతాయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు నిత్యం కనీసం 11 సార్లు ఒకే చోట కూర్చుని మీ మనస్సును పూర్తిగా హనుమంతుడిపై నిలిపి జపించాలి. జై శ్రీరామ్, జై హనుమాన్.